மறுவிருதி கவரைய ராமா மறுவிருதி கவரைய ராமா மறுவிருதி கவரைய ராமா மாட்டி மாட்டிக்கு நீ மறுவிருதி கவரைய ராமா மாட்டி மாட்டிக்கு நீ తెలుపవలెనా వరివరుది కవరైయ రామా మాటి మాటికి నీ తెలుపవలెనా మరివరుది. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన షణ్ముఖప్రియ రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యంగారు కృతి చేసినటువంటి కీర్తన అన్నమాట. పావని ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. ఆ అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ యోగ వాసిష్టంలో శ్రీరామ నేను నీకు ఈరోజు పాషాణోపాఖ్యానం అన్న కథ చెప్తాను అన్నాను కదా, చెప్తాను విను అంటూ చెప్తున్నారన్నమాట. రామ నేను చెప్పేదాన్ని సారాంశం ఏంటంటే సర్వత్రా సర్వదా సర్వమస్తీతి ప్రతిపాదనే పాషాణాఖ్యాన దృష్టాంతో మాయయాం తవ కథ్యతే అంటూ సర్గ 58లో శ్లోకం 4లో చెప్తున్నారు. ప్రతిదీ చిత్తే, ప్రతి చోట చిత్తే ఉంది అని మాత్రమే. ఈ విషయాన్ని నిరూపించేందుకే ఈ కథ అంటూ ఆయన మొదలుపెట్టారన్నమాట. పూర్వం నాకు బ్రహ్మజ్ఞానం కలిగిన కొత్తల్లో ఈ సంసార చింతనలన్నీ వదిలేసి దీర్ఘ సమాధిలో ఉండిపోవాలని కోరిక కలిగింది. దానికి తగినంత ఏకాంత ప్రదేశం ఎక్కడుందా అంటూ వెతికాను. కొండలు, కోనలు, సముద్రాలు, ఆకాశాలు, వాయుస్కందాలు అన్నీ చూశాను. ఏదీ నచ్చలేదు. చివరికి ఆకాశంలో చాలా 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 దూరం వెళ్ళిపోయి ఏ లోకస్పర్శ లేని ఏకాంత ప్రదేశం చూసుకుని అక్కడ నా సంకల్ప బలంతో ఒక కుటీరం నిర్మించుకుని నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించాను. ప్రవేశించేటప్పుడు అనుకున్నాను 100 సంవత్సరాల లోపు బయటకు రాకూడదు అని. అనుకున్నట్టే సమాధిలోకి వెళ్ళిపోయాను. 100 సంవత్సరాలు పూర్తయ్యేసరికి విచిత్రంగా నా చిత్తంలో మెలకువ అనే విత్తు మొలకెత్తడం మొదలుపెట్టింది. క్రమంగా నా ఇంద్రియాలన్నీ పనిచేసి నేను పూర్తిగా సమాధి నుంచి బయటకు వచ్చేసాను. వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ అహంకారం అనే పిశాచం కోరిక అనే స్త్రీతో కూడా వచ్చి మీద పడ్డట్టుగా నన్ను పట్టేసుకుంది. సర్గ 56లో ఈ విషయాన్ని చెప్పి ఆయన ముగించారు. తర్వాత శ్రీరాములు వారు క్వశ్చన్ ఏం వేశారు, అదేమిటి గురుదేవా, అప్పటికే మీకు బ్రహ్మజ్ఞానం కలిగిందన్నారుగా, జ్ఞానికి అహంకారం ఆవహించడం ఏమిటి అంటూ అడిగితే ఆయన వశిష్ఠులు వారు ఏం చెప్తున్నారు, అజ్ఞానికైనా సరే జ్ఞానికైనా సరే అహంకారం లేనిదే దేహం నిలవదు. దేహం అంటేనే అహం కదా, ఆధారం లేనిదే ధ్యేయం ఉండదు. అయితే విశేషం ఏమిటంటే అహంకారం అజ్ఞాన్ని బాధిస్తుంది, జ్ఞానిని బాధించదు. నేను అనే పదార్థం జ్ఞాన్ని అయితే బాధించదు, అజ్ఞాన్ని అయితే దాని మీద నేను కావాల్సిన కోరికలు ఇవన్నీ మొలకెత్తడం ఇవన్నీ రావడం ఇది బాధిస్తుంది అంటూ చెప్పారనమాట. నాలాంటి జ్ఞానికి సమాధిలో అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు మెలకులోకి వచ్చి వ్యవహారంలో అహంకారాన్ని స్వీకరించినప్పుడు కూడా అనుభూతి ఒకే రకంగా ఉంటుంది. ఇదే జ్ఞాని దగ్గరుండే విశేషం అంటూ 57వ సర్గను పూర్తి చేశారు. అప్పుడు శ్రీరాములు వారు అడిగారు, గురుదేవ సర్వత్రా సర్వదా సర్వం అని నిరూపించడానికి కదా ఈ పాషాణోపాఖ్యాన్ని ప్రారంభించారు, ఆ మాట ఎక్కడా మీరు చెప్పిన కథలో రాలేదే అన్నారు. అనగానే వశిష్ఠులు వారు అన్నారు, పరబ్రహ్మ పాషాణం వంటిదని చెప్పడానికి నేను ఈ కథ మొదలుపెట్టలేదు. బండరాతి మధ్యలో కూడా చిదాకాశం ఉందని, ఆ చిదాకాశంలో అనేక వేల ప్రపంచాలు ఉన్నాయని చెప్పదలుచుకుని ఈ కథ మొదలుపెట్టాను. బండరాతి మధ్యలోనే ప్రపంచాలుంటే చెట్లలో, పుట్టల్లో, పంచభూతాల్లో, అణువుల్లో ప్రపంచ సృష్టిలు ఉన్నాయని వేరే నీకు చెప్పాల్సిన అవసరం ఉందా అన్నారు. శ్రీరాముడు వెంటనే అడిగారు, గురుదేవా ఈ గోడలో కూడా చిదాకాశం ఉంది గనక అక్కడ కూడా అధ్యాస జరిగి అనేక ప్రపంచాలు ఏర్పడడం సాధ్యమని మీరు చెప్పదలుచుకున్నట్లయితే మీకు ఈ రాళ్ళు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ పంచభూతాలు వీటన్నిటి ప్రసక్తి ఎందుకు? సూటిగా శుద్ధ చిదాకాశంలో ప్రపంచధ్యాస జరిగిపోతుందని చెప్పొచ్చు కదా. అలా చెప్తే జ్ఞానం వల్ల అధ్యాస పోయినప్పుడు శుద్ధ చైతన్యమే మిగిలిపోతుంది కదా. ఈ మాట మీ సిద్ధాంతానికి అనుకూలమే కదా, మరి ఆ మాట మీరెందుకు అనడం లేదు అంటూ ప్రశ్న వేశారు. నేను చెప్పదలుచుకున్నది అదేనయ్యా, అయితే సూటిగా శుద్ధ చిదాకాశాన్ని పరిచయం చేయడం కొంచెం కష్టం గనుక
ఆ చైతన్యం ఎక్కడెక్కడైతే ఉపహితమై ఉందో, అంటే ఏ ఏ పదార్థాలను ఉపాధిగా చేసుకున్నది ఉందో, ఆ స్థలాలన్నిట్లోనూ ప్రపంచ సృష్టిలు ఉన్నాయి అంటూ మొదలుపెట్టాను. ఈ పట్టీని చివరికి హిరణ్య గర్భుడి దాకా తీసుకువెడతాను. అతనికి అధిష్టానం శుద్ధ చిదాకాశమే కనుక ఇప్పటికీ వచ్చిన అధ్యాస పరంపర అంతా అధిష్టాన చైతన్యం కంటే అభిన్నమని నిరూపిస్తాను. దీన్ని బట్టి ఈ ప్రపంచ సృష్టి ఒక దృష్టితో సాక్షాత్తుగా శుద్ధ చైతన్యం అని, మరో దృష్టితో భ్రాంతిజన్యం కనుక అసలు లేదని తేలిపోతుంది. అంటే ఉంది లేదు అనే మాటలు దృష్టి భేదం వల్ల పుట్టినవే తప్ప అసలు కలిమిలేములనే లేవని నిరూపించినట్లు అవుతుంది. అది నేను చెప్పదలుచుకున్న విషయం అన్నారు సర్గ 58. సరే గురుదేవా, ఇంతకు 100 ఏళ్ల తర్వాత సమాధి నుంచి లేచారు మీరు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి అన్నారు శ్రీరాములు వారు. నేను సమాధి నుంచి లేచేటప్పటికి శ్రీరామ ఒక స్పష్టమైన ఆడగొంతు ఏదో వినిపించింది. వీణానాదంలాగా మధురంగా ఉన్న ఆ ధ్వనిని విని ఏ జీవులు రావడానికి వీలు లేని సుదూర ఆకాశ ప్రాంతాన్ని వెతుక్కుని నేను ఇక్కడికి వచ్చాను కదా, అయినా ఇక్కడ మరో జీవి కంఠం ఎలా వచ్చింది అంటూ ఆశ్చర్యపడిపోయాను. నేను చుట్టుపక్కలంతా వెతికాను, ఇక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పుడు నేను యోగ బలం చేత చిదాకాశ స్వరూపాన్ని చూసి భూతాకాశం అంతా వెతికాను, అయినా ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత ఇలా లాభం లేదని మళ్ళీ పద్మాసనం వేసుకు కూర్చుని మనసును నిరోధించడం ప్రారంభించాను. మొదట బాహ్య పదార్థాలను నిరోధించేశాను, అంటే వాటిని వదిలేశాను. ఆ తర్వాత మనసులో ఉండే మనోనాదాలన్నిటినూ వదిలాను. ఆ తర్వాత క్రమంగా చిత్తాన్ని బుద్ధిని కూడా నిరోధించి చిదాకాశంతో అభేదాన్ని పొందాను. ఇలా సమస్త పదార్థాలకు ఆధారమైన అధిష్టాన స్వరూపాన్ని పొంది ఆ రూపంతోటే లోకాలను అన్వేషించడం ప్రారంభించాను. నాకు ఎన్నో చిత్ర విచిత్రమైన లోకాలు సన్నివేశాలు కనిపించాయి. ఇక్కడ మనం 59, 60 సర్గల్లో వివిధ సృష్టుల యొక్క వైచిత్ర్యాలని విస్తారంగా వశిష్ఠ మహర్షి వర్ణించి చెప్పారనమాట. ఆ విషయం మనం అంత దీర్ఘంగా చెప్పుకోవట్లేదు. ఇంచుమించు అలాంటి వర్ణన అంతా కూడాను మనం నిర్వాణ ప్రకరణ పూర్వార్థంలో భూషుండోపాఖ్యాన సందర్భంలో 22 సర్గ ప్రాంతంలో వచ్చింది. అక్కడ వశిష్ఠ మహర్షి నువ్వు చూసిన ఆశ్చర్య సన్నివేశాలు ఏంటని భూషుండుని అడిగినప్పుడు ఆయన 30కి పైగా విశేషాలను మనకు చెప్పారు. రకరకాల బ్రహ్మ సృష్టిలో రకరకాల కల్ప భేదాలు అక్కడ ఆయన వివరించారు. ఇక్కడ వశిష్ఠ మహర్షి వారు కూడా ఇంచుమించుగా ఈ సర్గల్లో అదే చెప్పారనమాట. దానికి ఉదాహరణగా పంచీకృత పంచభూతాలను ప్రధానంగా తీసుకుంటే ఆ సృష్టిలో 5 ఆవరణలు ఉన్నట్టు కొందరు ఇలాగే చెప్తారు. పంచీకృత పంచభూతాలు కూడా ముఖ్యమైనవిగా తీసుకుంటే ఆవరణలు కొందరు 10 అంటూ చెప్తారు. సాంఖ్యులు వాటితో పాటు పంచ తన్మాత్రలను కూడా కలుపుతారు. అహంకార మహత్వాదులను కూడా కలిపి ప్రకృతిని కలిపి మొత్తం లెక్కేసి 16 ఆవరణలు అంటారు. మరికొందరు 24 తత్వాలు ఉన్నాయి అంటూ ఉంటారు. కొందరు 36 తత్వాలు అంటారు. ఈ ఆవరణలన్నీ ఆయా దృష్టిలతో చూస్తే తనకు కనిపించాయి అంటూ వశిష్ఠ మహర్షి వారు ఇక్కడ చెప్పారనమాట. ఇక కల్ప సృష్టులు దగ్గరికి వస్తే 72 త్రేతాయుగాలని, 72 మంది శ్రీరాములు, 72 మంది వశిష్ఠులను చూశానన్నాడు. ఇంకా విభిన్న సృష్టుల దగ్గరికి వస్తే పగలు కనిపించని లోకాలను, రాత్రి చీకట్లో మాత్రమే కనిపించే లోకాలను, పాపం చేస్తే నరకం స్వర్గం వచ్చే లోకాలను కూడా చూశానన్నాడు. ఇలా చెప్తూ ప్రతి చోట ఇదంతా మానసిక కల్పనేనని, మానసిక కల్పనకు అడ్డు అదుపు ఏమీ లేదని అనేక మార్లు ఆయన చెప్పుకొచ్చారనమాట. అయితే అదంతా అయిన తర్వాత వర్ణనంతా కూడాను మనం పూర్వం వాటిల్లో వినేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం కథలోకి ప్రవేశిస్తే ఇక్కడ రాముడితోటి వశిష్ఠులు వారు అంటున్నారు, రామ నేను ఇలా వింత వింత లోకాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతుండగా కొంతసేపటికి ఆ శబ్దం వినపడడం స్పష్టం కావడం మొదలైంది నాకు. అక్కడ ఎవరో ఆర్యావృత్తంలో నన్నే స్తుతి చేస్తూ గానం చేస్తూ ఉన్నారు అన్నది అర్థమైంది అంటూ అసదుచిత రిక్తచేతన సంస్కృతి సరితి ప్రమోహ్యమాననాం అవలంబన తటవిటపినం అభినౌమి భవంతమేవ మునే అంటూ సర్గ 60లో శ్లోకం 9 అనమాట. అసత్పురుషులకు ఉచితమైన రాగద్వేషాది దోషాలు బొత్తిగా అంటని చిత్తం కలవో మహర్షి, మోహావసాన సంసారం అనే నదిలో కొట్టుకుపోయే జీవుల చేతికి దొరికిన ఒడ్డు మీద చెట్టు వంటి వాడివి నువ్వు, నీకే నా నమస్కారం అంటూ ఒక పాట లాంటిది వినపడింది. అది ఆర్యావృత్తంలో ఉంది అంటూ
చెప్పారనమాట. ఆ పాట విని నేను ఆ దిక్కుగా వెళ్తే లక్ష్మీదేవిలాగా ఉన్న సుందరమైన ఒక ఆవిడ నాకు కనిపించారు. ఆవిడ నన్ను చూస్తూనే మందహాసం చేస్తూ నా దగ్గరికి వచ్చి నిలబడి మళ్ళీ అదే పాటను పాడింది. నేను కొంచెం నిలిచి ఆవిడ మాటలను గమనించి ఆడవాళ్లతోటి నాకేమిటిలే పని అని అక్కడి నుంచి బయలుదేరాను. ఆ తర్వాత ప్రపంచంలో ద్వంద్వమయంగా కనిపించే మాయను గురించి ఆలోచించి ఆమెను కూడా లక్ష్య పెట్టకుండా వదిలేసి ఆకాశంలో ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ రకరకాల ప్రపంచాలను చూడడం మొదలుపెట్టాను. అలా చూడగా చూడగా నాకేమిటి అర్థమైందంటే చితిస్సర్వం చిత్సర్వం చిత్సర్వం సర్వతశ్చ చిత్ చిత్సత్ సర్వాత్మికేత్యత్ దృష్టం తత్రం మయాఖిలం. అన్ని ప్రపంచాలు చైతన్యంలోనే ఉన్నాయి. అవి చైతన్యంలోంచే వస్తున్నాయి. అవన్నీ చైతన్యమే. అన్ని వైపులా చైతన్యమే ఉంది. ఆ చైతన్యమే అసలైన సత్పదార్థము. అదే సత్స్వరూపము. ఈ విషయాన్ని నేను ఇప్పుడే ప్రత్యక్షంగా చూశాను అనేసి మళ్ళీ ఆకాశంలో తిరిగి చాలా లోకాలను చూశాను. నాకు మళ్ళీ ఆ విషయమే మరింత స్పష్టమైపోయింది అంటూ సరిగ్గా 60ని ముగించారు. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, గురుదేవ, ఉన్నదంతా శుద్ధ చైతన్యమే అయితే చైతన్యం అనబడే ఈ శుద్ధ పరబ్రహ్మే సంసారి అయి జీవుడిగా వచ్చాడని, వాడికి జ్ఞానం కలిగితే ముక్తి లభించిందని చెప్పాలి. ఆ ప్రథమ జీవుడి పేరు హిరణ్యగర్భుడు కదా. ఆయనకు జ్ఞానం ద్వారా ముక్తి కలిగితే అప్పుడు ఆయనతో పాటు ఆయన కల్పించిన జీవులందరికీ ఒకేసారి ముక్తి వచ్చేయాలి కదా. అలా ఒక హిరణ్యగర్భుడికి ముక్తి వచ్చేస్తే ఆయనతో పాటు అప్పటికీ జీవులంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు కనుక ఇక అజ్ఞాన జీవి మిగలడు. కనుక మళ్ళీ ఇక జన్మ సృష్టి రాదు. కానీ సృష్టి కనిపిస్తోంది కదా, మరి ఇది ఎలా సాధ్యం? అప్పుడు వశిష్ఠుల వారు చిన్న సమాధానం చెప్పారు దానికి. ఏమిటి? నీకు ఒకసారి నిద్ర వల్ల స్వప్నం వచ్చింది. నీకు నిద్రపోయింది. నీ స్వప్న ప్రపంచం మొత్తానికి మోక్షం వచ్చేసింది. కానీ నీలో సంస్కారాలు మిగిలి ఉన్నాయి. అందువల్ల మర్నాడే మరో ప్రపంచం వచ్చేస్తుంది. నీ దృష్టిలో గడిచిన స్వప్నం సత్యం కాదు, కొత్త స్వప్నము సత్యం కాదు. నీ కొత్త స్వప్న జీవుడి దృష్టిలో మాత్రం ఆ ప్రపంచం సత్యమే. అలాగే ఈ ప్రపంచం అంతా శుద్ధ చైతన్యం హృదయ రూపంగా అంటే సంస్కార రూపంగా ఉంది. ఈ ప్రపంచంలో ఉండే జీవుడి దృష్టిలో ఇది సత్యం. ముక్తుడైన వాడు సత్యాన్ని తెలుసుకుని ఇది అసత్యం రా అని చెప్తున్నాడు. అయినా వీడు నమ్మడనమాట. ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఇద్దరు ఆకాశంలో జానడంత చంద్రుడిని చూస్తున్నారు. ఇంతలో వాళ్ళలో ఒకడికి యోగశక్తి కలిసొచ్చింది. ఆకాశంలో ఎగరడం చేతైంది వాడికి. అతను చంద్రమండలం మీదకి వెళ్ళి పరిశీలించి చూసి తిరిగి మిత్రుడి దగ్గరికి వచ్చి, చంద్రుడు జానడంత చిన్నవాడేం కాదురా, చాలా విశాలమైన గోళం అంటూ చెప్తాడు. ఆయన రెండో వాడికి చంద్రుడు జానడంత వాడే అనే ఆలోచన పోదు. పైకి వెళ్ళి వచ్చిన వాడికి కూడా చంద్రుడు జానడు వాడిలానే కనిపిస్తున్నాడు. అయినా సరే వాడు చంద్రుడు చిన్నవాడని ఒప్పుకోడు. ముక్తుడికి బద్ధుడికి తేడా ఇలా ఇంతే అంటూ చెప్పారనమాట. కనుక రామ, హిరణ్యగర్భుడికి ముక్తి కలిగిన బద్ధజీవుడికి దృష్టిలో సృష్టి కొనసాగుతూనే ఉంటుంది అంటూ 61వ సర్గను ముగించారనమాట. శ్రీరాముడు, సరే గురుదేవ, మీకు కనిపించిన ప్రపంచంలో మీరు ఆకాశంలో పక్షిలాగా పరిమిత స్వరూపంతో తిరిగారా, లేకపోతే పరిచ్ఛిన్న వ్యాపక భావంతో అంతా చూశారా అన్నారు. నేనెప్పుడూ వ్యాపక స్వరూపంతోనే ప్రపంచాలను చూశాను. అంటే నాలోనే నేను ఈ ప్రపంచాలను చూశాను. నేనే కాదు, లోకంలో ఉండే సామాన్య మానవుడు కూడా తన్ను తాను కళ్ళతో చూసుకున్నాడా? లేదు. తన మామూలు కళ్ళతో సహా తన శరీరం మొత్తాన్ని తన చైతన్య నేత్రంతో చూసుకుంటున్నాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడం కోసం చెట్టును ఉదాహరణగా తీసుకో. చెట్టుగా ఉన్న జీవి తన దేహాన్ని తాను గుర్తించుకున్నాడా లేడా? ఆకులు, రెమ్మలు, కొమ్మలు కలిగి ఉన్న తన స్వరూపాన్ని ఆ జీవి తన చైతన్య నేత్రంతో గుర్తిస్తున్నాడు. అలాగే నేను కూడా నా చైతన్య నేత్రంతో ఈ లోకాలన్నింటినీ నా అవయవాలుగా చూశాను. అప్పుడేమిటి? ఇప్పుడు కూడా సమస్త ప్రపంచాన్ని అలాగే చూస్తున్నాను. నేనే కాదు, వివేక జ్ఞాన సంపన్నులంతా కూడాను ఇలాగే చూస్తారు అన్నారు. అప్పుడు గురుదేవ, మీరిలా ప్రపంచాలను చూస్తూ ఉండగా ఆ పాట పాడిన మహిళామణి ఏం చేసింది అంటూ అడిగారు. ఆవిడ చిదాకాశ స్వరూపురాలే అలా పాట పాడుతూనే నా పక్కన వచ్చి నిలబడింది. అందుకే ఆమెను నేను మామూలు స్థితిలో చూడలేకపోయాను. సమాధిలోకి వెళ్ళి నేను కూడా చిదాకాశ రూపాన్ని సంపాదించుకున్నాకే చూడగలిగాను అన్నారు. అనగానే, గురుదేవ, ఆమె చిదాకాశ స్వరూపురాలైతే ఆవిడికి నోరు, నాలుక మొదలైన అవయవాలే ఉండవు కదా, ఆవిడ పాట ఎలా పాడింది అన్నారు. ఇదేమి ప్రశ్న అయ్యా? నీ స్వప్నంలో కనిపించిన రూపాలన్నీ చిదాత్మలు కావా? అవి పాటలు పాడడం లేదా? వేరే పనులు చేయడం లేదా?
అది కాక ఇప్పుడు కనిపించిన ఈ ప్రపంచం అంతా కలిపి చిదాత్మకమే అని అనేకసార్లు నిరూపించుకున్నాం కదా. స్వప్నోయం జగదో భోగో నా కించిద్వాస్యమేవ వా అంటూ సర్గ 62లో 39 శ్లోకం చెప్తోంది మనకి. అందుకే ఈ ప్రపంచాన్ని స్వప్నం అని అనవచ్చు, శూన్యం అని అనవచ్చు, సాక్షాత్తు బ్రహ్మం అని కూడా అనవచ్చు. ఇవన్నీ దృష్టి భేదాలే. రామా, నేను స్వప్న వ్యవహారంలాగానే ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టాను. గురుదేవా, నా ప్రశ్నకు మీరు సమాధానం రాలేదు పూర్తిది. ఎందుకే అడుగుతున్నాను మళ్ళీ. ఆ సమయంలో మీరు చిదాకాశ స్వరూపులుగా ఉన్నారు కదా. అప్పుడు మీకు నోరు, నాలుక వంటి అవయవాలు లేవు కదా. మీరు అక్షరాలను ఎలా ఉచ్చరించగలిగారు అంటూ. అక్షరాల ఉచ్చారణకు శరీరం కారణమైతే శవం కూడా మాట్లాడాలి మరి. స్వప్నలోకంలో సత్యమైన శరీరం లేదు కనుక అక్కడ మాటలే ఉండరాదు. కానీ అక్కడ కూడా మాటలు కనిపిస్తున్నాయి కదా. కనుక అక్షరాల ఉచ్చారణకు శరీరం కారణం అవడానికి వీల్లేదు. అయితే ఆ ఉచ్చారణ కారణం ఏమిటి అంటూ నువ్వు అడుగుతున్నావు, అంతే కదా. ఆ ఉచ్చారణ అనేది సత్యమైన వ్యవహారం అయితే దానికి సరియైన కారణం ఉండి ఉండేది. అలా సరియైన కారణం ఉంటే స్వప్న ప్రపంచంలోని మాటలు బయట వాళ్ళందరికీ వినిపించి ఉండేవి మరి అన్నారు. అనగానే శ్రీరాముడు, అదేమిటి, జాగ్రత్త ప్రపంచం ప్రత్యక్ష ప్రమాణానికి అందుతుంది, స్వప్న ప్రపంచం అలా అందదు, ఆ రెండింటిని సమానం అనేస్తున్నారేంటి మీరు అంటూ అడిగాడనమాట. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, జాగ్రత్త ప్రపంచం పైకి ప్రత్యక్ష ప్రమాణానికి అందినట్లుగా కనిపిస్తుంది, కానీ తత్వం విచారించి చూస్తే అది నిలవదు. అందుచేతనే ఈ రెండింటిని సమానము అన్నాను నేను అన్నారు. పోన్లే, ఓ కొత్త ఉదాహరణ చెప్తా విను నీకు. ఒకడికి తన్నెవరో చంపినట్టుగా కల వచ్చింది. ఆ కల్లో చచ్చిపోయిన వాడి పరిస్థితి ఏమిటి? వాడు చచ్చిపోయాడు కనుక వాడికి ఆ స్వప్నలోకంలో దేహం లేదు, వాడికి జ్ఞానం లేదు కనుక ముక్తే లేదు, వాళ్ళలో ఆలోచనలు ఉన్నాయి కనుక రాయి లాంటి జడత్వం లేదు. ఇప్పుడు వాడు కల్లో ఉన్నట్ట, మెలకుగా ఉన్నట్ట? కల్లో చచ్చిపోయాడు కనుక కల్లో లేడు, మెలకులో వాడు కనిపించలేడు కనుక మెలకులో లేడు. వాడి గురించి ఆలోచన కొనసాగుతుంది కనుక వాడికి అస్తిత్వమే లేదనడానికి వీల్లేదు. ఒకటి, అలాంటి కళ చాలాసేపు నిలబడి ఉండిపోయిందనుకో. అలాంటి స్వప్నజీవికి మనలాంటి మామూలు జాగ్రత్త జీవికి తేడా ఏమిటి? ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, శుద్ధ పరమాత్మ చైతన్యంలో అంతులేని చిత్తాలున్నాయి, వాటిలో ప్రతి చిత్తంలోని అంతులేని ఆకాశాలున్నాయి, అందులో ప్రతి ఆకాశంలో ప్రపంచాలున్నాయి, ప్రతి ప్రపంచంలోనూ రకరకాల లోకాలున్నాయి, జీవులున్నారు, ఆ జీవుల మనస్సుల్లో మళ్ళీ ఆకాశాలున్నాయి. ఈ పరంపర ఇలా కొనసాగిపోతుంది, దీనికి అంతులేదు. ఈ పరంపర మొత్తానికి కారణం అవిద్య. ఆ అవిద్య దృష్టిలో అరటిమట్టల్లాగా ఈ ప్రపంచ కల్పనలు కొనసాగుతుంటాయి. ఈ కల్పనలో ఒకటి సత్యమని ఒకటి అసత్యమని విడదీసి చూపించేందుకు అవకాశమే లేదు. ఇదంతా అజ్ఞానుల దృష్టి. అందుకే వారికి ప్రపంచం అంతా సుఖదుఖాత్మకమైన భయాలను కలిగిస్తుంది. తత్వేవ భయం విదూషః అమన్వానస్య అన్నారు. అంటే అజ్ఞాని అయిన జీవుడికి ఈ దృశ్య ప్రపంచం భయంకరమైనది, భయప్రదమైనది అంటూ వేదం చెప్తోంది అని. ఇక బ్రహ్మవేత్తల దృష్టిలోకి వచ్చావా, మొత్తం అంతా చిదే ఘనమే. రామా, ఈ దృష్టి భేదాన్ని నువ్వు గమనించుకుంటే నీ ప్రశ్నకు సమాధానం సరిపోతుంది అన్నారు. ఆ తర్వాత ఆయన కథను కొనసాగించి, నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నువ్వెవరు, నీ తండ్రి ఎవరు, నీ భర్త ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చో, ఎలా వచ్చో, నీ స్వంత స్థానం ఏంటంటూ అడిగాను. అప్పుడు ఆవిడ ఇలా సమాధానం చెప్పింది, మునీంద్ర, సువిశాలమైన ఈ ఆకాశంలో ఏదో ఒక మూల మీకు సంబంధించిన జగత్తు ఉంది. దాంతోపాటుగా భూలోకము, స్వర్గలోకాలు ఉన్నాయి. అందులో భూమికి వెలుపల సుప్రసిద్ధమైన లోకాలోకాల పర్వతం ఉంది. ఇక్కడ లోకాలోక పర్వతం అంటే భూమి చుట్టూ ఉన్న కాంతి కిరణాలు అంతరించే ప్రదేశాన్ని మనం లోకాలోక పర్వతం అంటాం అనమాట. అందుకే ఆ పర్వతం భూమి అనే స్త్రీకి చేతి కంకణంలాగా ఉంటుందని కవి వర్ణించారు. భావనామయమైన ఆ పర్వతానికి ఒక వెలుగు, మరొక పక్క ఒక పక్క వెలుగు, ఒక పక్క చీకటి ఉంటుందని చెప్తుంటారనమాట. ఆవిడ ఏమంది, మహర్షి, ఈ లోకాలోక పర్వతంలో ఎన్ని రకాల విచిత్రాలు ఉన్నాయో నేను చెప్పలేను. ఒక్కొక్క చోట ఒక రకమైన విచిత్ర సన్నివేశం ఈ పర్వతంలో ఉంటుంది. ఒక్కొక్క చోట జనమయంగా ఉంటుంది, మరొక చోట ఎడారిగా ఉంటుంది, వేరొక చోట దేవతామయంగా ఉంటుంది. ఇలా ఎన్ని వేల విచిత్రాలు. అలాంటి ఈ పర్వతానికి ఉత్తర భాగాన ఒక శిఖరం ఉంది. ఆ శిఖరంలో తూర్పు ముఖంగా ఒక పెద్ద శిల ఉంది. ఆ శిలాగర్భం నా నివాస స్థానం అన్నారు. ఆ మహాశిలాగర్భంలో అనేక వేల యుగాలుగా నేను కాపురం ఉంటున్నాను. నేనే కాదు, నా భర్త, నా పరివారం అంతా అక్కడే ఉంది అని.
నా భర్త చాలా గొప్పవాడు. చిన్నప్పటి నుంచి వేదాధ్యయనశీలి. ఆయనకి ఇంద్రియ చాపల్యం లేనేలేదు. నాకు మాత్రం ఆయనంటే వల్లమాలిన మోజు. ఇంతకు నేనెలా పుట్టానో చెప్పలేదు కదా మీకు. చెప్తాను వినండి. నా భర్త చిన్న వయసులో ఉండగానే బాగా స్తోత్రీయంగా ఉండేవాడు. ఆ వయసులో ఆయన తనకు అనువైన భార్య కావాలని కోరుకొని నన్ను సృష్టి చేశాడు. చూస్తున్నారు కదా నేనెంత అందంగా ఉన్నానో. ఇప్పుడే ఇలా ఉంటే ఈ నిండు యవ్వనంలో ఎలా ఉండేదన్నో మీరు ఊహించండి. కానీ మా ఆయనకు ఏ ఆలోచన ఒక పట్టాన తెగదు. ఒకటే జాగు మనిషి. ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఒక పక్క, ఇంద్రియాలను జయించి మోక్షం పొందాలని మరో పక్క ఉండేదాయనకి. ఆ ఊగిసలాటలో మా వివాహం ఎప్పటికప్పుడు వాయిదా పడిపోతూ వస్తూ ఉండేది. ఆయన మామూలుగానే ఉండేవాడు. నేను మాత్రం బాధ తట్టుకోలేక గిలగిల్లాడిపోతూ ఉండేదాన్ని. ఇంతకంటే వైధవ్యమే బావుంటుందేమో అని కూడా ఏడుస్తూ ఉండేదాన్ని. అయినా ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళలేకపోయేదాన్ని నేను. ఇలా చాలా యుగాలు గడిచిపోయాయి. నా భర్త సాంగత్యం ఫలమేమో క్రమక్రమంగా నా అనురాగం కాస్త వైరాగ్యంగా మారడం మొదలైంది. ఈలోగా నా భర్తకు మోక్షం మీద కోరిక సుస్థిరమైపోయింది. అయినా ఏదో అజ్ఞానం లేసం మిగిలి ఉండడం మూలంగా ఆయనకు మోక్షం ఇంకా చేతికి అందకుండా ఉందనమాట. ఇక నా పరిస్థితి అంటారా? మోక్షం మీద కోరికతో నేను కూడా రకరకాల యోగ సాధనలు చేసేసాను. కేచరి ముద్ర అనే యోగ విధానాన్ని కూడా నా అభ్యసించేశాను. దాని ఫలితంగా సిద్ధ పురుషులతోటి సాంగత్యం నాకు లభించింది. సిద్ధాలోకాల్లో సంచారం చేయగలుగుతున్నాను నేను. నా యొక్క ధారణాయోగ బలం చేత నాకు ఈ బ్రహ్మాండ గోళమంతా కరతాళామలకం లాగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అందుకే మహాత్ములైన మిమ్మల్ని చూడగలుగుతున్నాను. మీ లోకానికి నేను రాగలిగాను. మహాత్మా, మీరు కరుణామయులు. మీరు దయతో నాకు నా భర్తకు కూడా సదుపదేశం చేసి మా ఇద్దరిని మోక్షానికి అనుగ్రహించండి. ఈ కోరికతోనే నేను మీ దగ్గరికి వచ్చాను అంటూ అడిగింది. మరి దానికి ఈ వశిష్ఠుల వారు ఏం సమాధానం చెప్పారు? ఆవిడ కోరికను తీర్చే ప్రయత్నం ఏం చేశారు? ఇది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాముల వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.